స్తోత్రమిసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుని కృపను బట్టి మనం దినము కాపాడబడుతున్నాం. మరి దినము లెంటి డేస్ ప్రారంభమై 9వ దినానికి మనము వచ్చి ఉన్నాం. మరి ఎంతమంది ప్రజలైన మీరు, దేవుని ప్రజలైన మీరు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? దేవునికి దగ్గర ఈ 40 రోజులు మీరు దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ప్రతి ఉదయాన్నే ఆయన్ని స్తుతిస్తున్నారా? ఆయన ఘనపరుస్తున్నారా? ఆయన బలపరుస్తున్నారా? ఆయనను మహిమపరుస్తున్నారా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కనుక ప్రతి ఒక్కరూ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, ప్రతి దినము దేవునికి దగ్గరగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇంకా కింద వచనానికి వెళ్ళిపోతే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనలను ప్రేమించిన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నిన్ను ఏ అపాయము రాకుండా కాచి కాపాడతారు అని అంటే, మనము ఆయన రెక్కల నీడలోనికి మనం రావాలి. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండినట్లు నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావు, దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తావు, ప్రభువా నువ్వే నా శరణం అని నువ్వు ఒప్పుకుంటావో, నువ్వు కాపాడబడతావు. మరి అపాయము రాకుండా తప్పించబడతావు, స్వస్థపరచబడబోతావు. అలాగే నీ ఏవైతే కోల్పోయావో సమస్తము తిరిగి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతి ఒక్కరును ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి వెళ్ళి ఉంటే పగలెండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ అపాయం రాకుండా నువ్వు కాచి కాపాడబడాలంటే దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా నువ్వు జీవించాలి. దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకి నువ్వు దగ్గరగా జీవించినట్లయితే నువ్వు కాపాడబడతావు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం నా ప్రభువా మీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం మీద చదువు ద్వారా అందరి జీవితాల్లో ఉన్న తండ్రి మీరే ఈ వాగ్దానం నెరవేర్చండి. ఏ అపాయం రాకుండా ఈ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన వారు, బెడ్ రిడన్ అయిపోయిన వారు, వెంటిలేటర్స్ మీద ఉన్నవారు ప్రభా, హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని వారు అనేక మంది ప్రజలు ఉన్నారు తండ్రి. వారందరినీ దయతో కరుణించి వారికి అపాయం లేకుండా తప్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ, దేశ ప్రజలందరినీ నీ చేతులుగా అప్పచెప్తూ నీ కాపుదల నేను స్తుతిస్తూ, ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటారో నీ బిడ్డలు యేసు క్రీస్తు నామములో దీవిస్తున్నాము తండ్రికి స్తోత్రాలు. మీరు నువ్వు దీవించమని, చక్కటి వాగ్దానాల ద్వారా బిడ్డలని ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచాలని నమ్ముతున్నాను. మరి వీడియోలు మీరు దేవుని చిత్తమైన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.